సార్ ఒక ప్రశ్న సార్ సార్ ఈ మన ఈరోజు సబ్జెక్టు చావు ఆత్మహత్య భయము ఆ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేశారు. సో చావు భయం అనేది పోగొట్టుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చెప్తూ భయాన్ని పోగొట్టుకుంటున్నామని చెప్తున్నాం, మంచిగా ఉంది. నెక్స్ట్ చావు రెండు రకాలు, సహజమైన చావు, ఆత్మహత్య ఎలా జరుగుతూ ఉన్నాయి? ఎక్కువగా ఆత్మహత్యల్లో 99% సక్సెస్ అవుతున్నాయి, 0.5% 1% తిరిగి రిటర్న్ వస్తున్నారు. సో మీరు చెప్పిన విధానంలో తిరిగి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప మహానుభావులైనని చాలా చూపించారు. మన గురువు విషయం కూడా మీరు చెప్పారు. సో ఇక్కడ మరి ఆత్మహత్య మరి అది కరెక్టా తప్పని మనం చెప్తాం. మరి తిరిగి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప ఇదవుతున్నారు అంటున్నారు. ఆ పాయింట్ వరకు వెళ్ళి ఈ కాన్సెప్ట్ కొద్దిగా క్లారిఫికేషన్ సార్. కొంతమందికి గత జన్మలు కనపడతాయి, కొంతమంది కనపడవు. కొంతమందికి పునర్జన్మలు ఉంటాయి, మరి కొంతమంది పునర్జన్మలు ఉండవు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఏమవుతారు అనే విషయాలు ఎవరికి అర్థం కావు. పుస్తకాల్లో చదివింది ఆర్సల్ మాస్టర్ చెప్పారు అని చెప్పింది తప్ప, నేను ఆయా లోకాలకు వెళ్ళి వచ్చాను అని మాట్లాడుతున్నారు తప్ప, వాటిని గురించిన సునిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన వాళ్ళు ఎవరు నాకు 26 సంవత్సరాల ధ్యాన అనుభవంలో కనపడలేదు. పత్రిజీ కూడా ఎప్పుడు నేను వెళ్ళేదంతా చూసి వచ్చాను అని చెప్పలేదు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి మరీ వారు విడుదల పొంది జన్మ తీసుకోవాలంటే కొంతమందికి 50 సంవత్సరాలు, కొంతమందికి 100 సంవత్సరాలు, కొంతమందికి 1000 సంవత్సరాలు కూడా పడుతుంది అని చెప్పి పురాణాల్లోనూ మరి పత్రిజీ చెప్పిన విషయాల్లోనూ కూడా వినడం జరిగింది. కానీ ఇందాక బాలాజీ చెప్పారు, నా ఎంతో శక్తిని ఉపయోగించి నేను మా నాన్నగారిని ఉన్నత లోకాలకు పంపాను, కానీ ఆయన మళ్ళీ వచ్చి నన్ను కాంటాక్ట్ చేశారు అని. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మహత్య మహాపాపము, దాన్ని చేసుకోకూడదు. ఇంత ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పునర్జన్మ పొందడానికి కొన్నిసార్లు 1000 సంవత్సరాలు పడతాయి. ఎవ్వరు కూడా మన పూర్ణాత్మ కూడా అంటే మనకు ఆత్మను ప్రసాదించినటువంటి మన పూర్ణాత్మ కూడా ఇలా చేసిన వాళ్ళని కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని 100 సంవత్సరాలు అనుభవించని బుద్ధి వస్తుంది. నేను ఇచ్చినటువంటి శరీరాన్ని ఇతడు దుర్వినియోగం చేశాడు, ఆ శరీరానికి ఉపయోగం లేదు, ఆ ఆత్మకు ఉపయోగం లేదు అని మన పూర్ణాత్మ కూడా మన వైపు చూడాడు. ఒక తప్పు చేసి మళ్ళీ తప్పు చేసి వీధుల వెంట తిరుగుతున్నటువంటి ఒక కుర్రవాడిని తండ్రులు కూడా పట్టించుకోరు. ఎందుకు? కొంతకాలం తిరిగితే బుద్ధి వస్తుంది అని. కనుక దానికి ఎవరు సాయం చేయలేరు, చేసిన వాళ్ళ శక్తి చాలదు. కనుక ప్రతి ఒక్కరూ ధ్యానము చేసి ఆత్మహత్య చేసుకోకుండా జీవితాన్ని అద్భుతంగా ఎదుర్కొని దాన్ని కాపాడాలని కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ధర్మరాజుకు కూడా ఇటువంటి సందర్భం వచ్చింది. ఒకసారి అరణ్యంలో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాట ధర్మరాజు. వెళ్ళి నేను ఎందుకు జూదం 2 సార్లు ఆడాను, రాజ్యం పోతే పోయింది, సంపదలు పోతే పోయాయి, నా తమ్ముళ్ళని భార్యని వదులుకున్నాను, తర్వాత మళ్ళీ జూదం ఆడాను, 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇప్పుడు 8వ సంవత్సరం అరణ్యవాసం ఎదుర్కొంటూ ఉన్నాను అని చావాలి అనుకుని అతడు నిశ్చయించుకుని మరింతగా రోధిస్తూ చావడానికి మార్గం వెతుక్కుంటున్నట్ట. అప్పుడు వెనుక నుంచి వేదవ్యాసుడు, ముందు నుంచి శ్రీకృష్ణుడు, ఇటు నుంచి మార్కండేయుడు, ఇటు నుంచి మరొక మహర్షి నారదుడు వచ్చారట. అప్పుడు మొదట నారదుడి వైపు చూశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆ నారదుడు నల దమయంతుల కథ చెప్పాట. ఆ తర్వాత మార్కండేయుడు చెప్పాట. ఆ మార్కండేయుడు సీతారాముల కథ చెప్పాట. ఆ తర్వాత వేదవ్యాసుడు మరింత విపులంగా అతని పూర్వజన్మని చూడమని ఇలా అతని కంటి మీద పెట్టాట. అలా పెట్టినప్పుడు ఇలా రావడానికి ఈ పంచపాండవులందరూ దేవేంద్రుని యొక్క 5 రూపాలని, ఆ ద్రౌపదీదేవి కొన్ని కారణాల వల్ల ఆ దేవేంద్రుని భార్య శచీదేవి అని ఈ యొక్క ఖచ్చితమైనటువంటి అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని అనుభవించడానికి అప్పుడు దేవ ఋషులని కొన్ని సందర్భాల్లో ఆ దేవేంద్రుడు అవమానించినందుకు మరొక రాక్షసుడిని నిర్దాక్షిణ్యంగా తప్పు లేకుండా చంపినందుకు ఈ కర్మభూమిదను అనుభవించవలసి వచ్చింది అని ఆ ధర్మరాజుకు వేదవ్యాసుడు విశదీకరించి చెప్పినప్పుడు తన గత జన్మ అర్థమై
దాన్ని విశ్వసించి తన దుఃఖాన్ని మానుకుని ధర్మరాజు మళ్ళీ అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసి రాజ్యాన్ని ఏలుకున్నాడు అని మహాభారతంలో వేదవ్యాసుడు చెప్పాడు. వాళ్ళు చెప్పినా, వీళ్ళు చెప్పినా, మనం చెప్పినా, ఈ రాయజగపతిరావు గారు చెప్పినా, లక్ష్మణ్ గారు చెప్పినా, మేఘమూర్తి చెప్పినా, బాలాజీ చెప్పినా, భీమయ్య చెప్పినా ఒకటే. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం వల్ల మాత్రమే దేనినైనా సాధించుకోగలుగుతారు, ఎటువంటి కష్టాన్నైనా అధిగమించగలుగుతారు, ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలుగుతారు, ఎటువంటి సాహసమైనా చేయగలుగుతారు. ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం వల్ల, సాహసం వల్ల ఏదైనా అధిగమించవచ్చు. ఆ ధైర్యాన్ని పొందే ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం వల్ల, ధ్యానం భయనాశనం, భయం పోగొట్టుకోవడం వల్ల మాత్రమే ధైర్యం వస్తుంది. ధైర్యం ఉంటే భయం పోతుంది. ఈ రెండు ఒకదానికొకటి లంకె ఉన్నటువంటి సబ్జెక్టులు కనుక ధ్యానం ద్వారా ధైర్యాన్ని పుంజుకోవాలి, భయాన్ని అధిగమించాలి. ఆ భయం అవసరమైన భయం. భయం లేకుంటే పెళ్ళాం అన్నం పెట్టదు, 3 సంపాదించడు, పని మనిషి పని చేయరు, పిల్లలు చదువుకోరు. కొంచెం భయం ఉండాలి, భయం ఉండాలి, భీతి ఉండకూడదు. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. కోరిక ఉండాలి, అది మితిమీరినది కాకూడదు. కనుక మన జీవితాన్ని పండగ చేసుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గమని ఈ మహనీయులంతా కూడా చెప్తుంటారు సారాంశం. మరి ఇటువంటి సబ్జెక్ట్ని ఎన్నుకోవడమే సాహసం. అయినా ఆ సాహసాన్ని మేము చేశాం. ఏమైనా పొరపాటు ఉంటే క్షమించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.